నుంచి ఆయన మాట్లాడు పరిశుద్ధుల అవసరాలు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుడి. పరిశుద్ధులు ఎలా జీవిస్తారు? పరిశుద్ధముగా ఉండే వాళ్ళు ఎలా ఉంటారంటే శ్రద్ధ కలిగి ఉంటారు. తర్వాత ఆతిథ్యం ఇస్తారు. ఎలా ఇస్తారు? ఆతిథ్యం అంటే పరిశుద్ధులు. దేవుడు ఎవరు? ఆయన పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కనుక దేవుడు ఏమంటున్నాడు? నేను పరిశుద్ధంగా ఉన్నాను, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలంటున్నాడు. ఇప్పుడు పరిశుద్ధులు పరలోకానికి వెళ్తారా? అపరిశుద్ధులు పరలోకానికి వెళ్తారా? పరిశుద్ధులు అనగా దేవుని మాట విని ఆ వాక్యానుసారంగా జీవించేవాడే పరిశుద్ధుడు. అందుకే ఆ పరిశుద్ధుడికి దేవుడు ఒక ఆలోచన ఏం చెప్తున్నాడంటే, మీరు పరిశుద్ధులై ఉన్నవారు మీరు ఎలా ఉండాలంటే అవసరాల్లో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వండి. ఎవరికైనా పరిస్థితులు బాగోలేనప్పుడు, ఎవరికైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళకు నువ్వు సహాయం చేయి. ఎవరో పరిశుద్ధులు ఎలా ఉంటారు? సహాయం చేసేవారుగా ఉంటారు. దోచుకునే వాళ్ళుగా ఉండరు. దోచుకునేవాడు ఎవరంటే పరిశుద్ధులు కాదు. ఈరోజున దోపిడీతనం ఎక్కువైపోయింది. ఈరోజున భయంకరమైన పరిస్థితి ఏంటంటే దోపిడీతనం ఎక్కువైపోయింది. ఎవరైనా కష్టాల్లో ఉన్నారంటే వాళ్ళను నేను ఒకసారి చూశాను. ఒక ఇంటిలో ఒక ఆమెకు చాలా ఇబ్బందుల్లో ఉంది. ఒక పక్క తండ్రి చచ్చిపోయాడు, తల్లి చచ్చిపోయింది, ఇక ఎవరూ లేరు. ఒక బిడ్డ, ఒక పాప, కానీ తనకు ఒక ఇల్లు ఉంది. అర్థమవుతుందా? ఆ ఇల్లు ఉంది, కానీ ఆ ఇంటి పక్కన ఒకడు ఈ ఇల్లుని కాజేశాడు. ఎందుకంటే ఈమెకి ఎవ్వరూ లేరు, సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. కోర్టుకు వెళ్దామన్నా ఎక్కడికి వెళ్దామన్నా సరే ఈమె దగ్గర చిల్లి గవ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది? ఆ పేదవాళ్ళను, ఆమె యొక్క కుటుంబాన్ని, ఆమెను బయటికి లేనిపోని నిందేసి బయటకు తోస్తాడు. ప్లాన్, పక్కా ప్లాన్ తోసివేసి ఇప్పుడు ఆ స్థలాన్ని కూడా తీసేసుకున్నాడు. అర్థమవుతుందని చెప్పింది. ఆ పక్క స్థలాన్ని కూడా ఈ స్థలంలో ఆక్రమించేసుకున్నాడు. వీళ్ళు పరలోకానికి వెళ్తారా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. యూట్యూబ్లో వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు ఈరోజు చెప్తుంది ఏంటంటే, నీవు పరిశుద్ధుడు కలిగిన దేవుని వైపు తిరుగుతూ దేవుని మార్గాల్లో నడుస్తున్న నీవు అక్రమాస్త్రాలను సంపాదిస్తున్నావా? అయితే నీకు పరలోకం లేదు. దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? సహాయం చేయి. నీకు ఉంటే సహాయం చేయి, లేదా ప్రార్థన చేయి. ఏమంటున్నాడు? దాచిపెట్టుకోవద్దు. ఉండి కూడా ఇవ్వద్దు. ఏమండి? ఉండి కూడా ఇవ్వలేకపోతున్నాను. అర్థమవుతుందా? దేవుడు ఏం చెప్తున్నాడు? ఇప్పుడు నీ దగ్గర ఒక స్నేహితుడు వచ్చి, అయ్యా నా పరిస్థితి బాగాలేదు, నాకు ఒక 10,000 కావాలంటే నీ దగ్గర ఉన్నాయి, ఉండి నువ్వు సహాయం చేయట్లేదు, నువ్వు ఎలా దేవుడి పిల్లడు అవుతావు? అర్థమవుతుందని చెప్పింది. ఉండి సహాయం చేయట్లేదు, నువ్వు దేవుడి పిల్లడు ఎలా అవుతావు? అర్థమవుతుందా? దేవుడు ఏమంటున్నాడు? నీ స్వలాభాలకు ఖర్చు పెట్టక. అందుకే అక్కడ ఒక వ్యక్తి వచ్చాడు. ఏమొచ్చాడు? ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఒక కుర్రవాడు వచ్చి, అయ్యా నేను నిత్య జీవంలోకి వెళ్ళాలంటే నేనేం చేయాలని, అక్కడ మార్కు సువార్త 10వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంటుంది. నిత్య జీవానికి నేను వెళ్ళాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆయన చెప్తాడు. దేవుడు ఏం చెప్తాడు? నీ తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, అన్నీ చెప్తూ ఉంటాడు. ఆ యొక్క ధర్మశాస్త్రం అంతా నేను పాటిస్తున్నాను కదా అంటే, దేవుడు ప్రేమించి తన మీద చెయ్యి వేసి ఒక మాట చెప్తాడు. నీవన్నీ చేస్తున్నావు, కానీ నీలో ఒకటి కొదువు ఉంది, నీ ఆస్తి నమ్మి అందరికి ఇచ్చేసి నాతో రా అన్నాడు. ఇప్పుడు అర్థమవుతుందా? అతను బాగా ఆస్తిపరుడై ఉన్నాడు కాబట్టి ఆ మాట ఎప్పుడైతే విన్నాడో ఏమైపోయాడు? అన్నీ బాగా చేస్తున్నాడు, అమ్మా నాన్నని ప్రేమిస్తున్నాడు, దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఒకటి దేవుడు కొదువై ఉందన్నాడు, నీ ఆస్తినంతా అమ్మివేసి నాతో రా అన్నాడు. ఇప్పుడు ఇతను ఏం చేశాడు? వ్యసనపరుడు, అంటే బాగా ధనం మీద ఆశ కలిగిన వాడు ఏం చేశాడంటే దేవుడి కంటే దాన్ని ఎక్కువ ప్రేమించాడు. అర్థమవుతుందా? అందుకే ఒక రోజున పేతురు అంటూ ఉంటాడు, మారు పేరు గల సిమోన్ అంటున్నాడు,
నీ వెండి బంగారం నశించిపోతుంది అన్నాడు. ఏమన్నాడు? నువ్వు ఏదైతే ద్రవ్యం ఇచ్చి పరిశుద్ధాత్మను కొనాలనుకుంటున్నావో నీకు దొరకదు. పరిశుద్ధాత్మ అంటే ఏదో వస్తువు అనుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏదో వస్తువు ఇచ్చి, ద్రవ్యం అంటే ఏదో కొంత డబ్బు ఇచ్చి అది పొందుకోవాలనుకున్నాడు. పరిశుద్ధాత్మకి అర్థం తెలియనివాడు, మారిపేలు కదా సీమోను. అర్థమవుతుందా? అతడు గారడీ విద్య చేస్తూ, ఆ గారడీలు చేస్తూ ఇది కూడా కలిపి కొంత డబ్బు సంపాదించాలని పన్నాగం పన్నాడు. అందుకే అపోస్తలుడైన పేతురు గారు అంటూ ఉంటాడు, నీ హృదయం, నువ్వు బాగానే ఉన్నా కానీ నీ హృదయం చెడ్డగా ఉంది. పరిశుద్ధాత్మ అంటే అదేదో నువ్వేదో అనుకుంటున్నావు, వస్తువు ఇచ్చి కొనుక్కునేది అనుకుంటున్నావు. కాదు. పరిశుద్ధాత్మ అంటే నీలో అపవిత్రత తొలగించి పరిశుద్ధ జీవితం నడిపించేదే పరిశుద్ధాత్మ. నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితాన్ని మార్చగలిగేదే పరిశుద్ధాత్మ. ఈ రోజున దేవుని వాక్యములో ఏమని సెలవిస్తుందంటే, ఏం జరుగుతుందంటే, పరిశుద్ధుల అవసరాల్లో పాలు పొందుచు. ఏంటి? ఎవరైనా బాధల్లో ఉంటే వాళ్ళకు నువ్వు సహాయం చేసావనుకో దేవుడు ఇష్టపడతాడు. అర్థమవుతుందా? అది చిన్న పనైనా పెద్ద పనైనా. ఎవరైనా దాహంతో ఉన్నప్పుడు, అయ్యో నాకు మంచినీళ్ళు కావాలయ్యా అని అడిగినప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు వెళ్ళి మంచినీళ్ళు ఇచ్చావనుకో, నువ్వు ఎవరికి తీరుస్తున్నావు అంటే అది దేవుడు చెప్తున్నాడు, నాకే తీర్చినట్టు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టలేదు, నేను దప్పికొన్నాను, నా దాహం తీర్చలేదు, నేను వస్త్రహీనుడై ఉన్నాను, నాకు వస్త్రాలు ఇవ్వలేదు, నేను రోగినే ఉన్నాను, నన్ను పలకరించలేదంటే ఆ ప్రకటన గ్రంథంలో అక్కడ ఉన్న ప్రజలందరూ అంటారు, గొర్రెలు మేకలు వేరుపరిచినప్పుడు అంటారు, వాళ్ళు అన్నప్పుడు, అప్పుడు నువ్వు ఎప్పుడు వచ్చావు మా ఇంటికి, ఎప్పుడు నీకు ఆకలేస్తే మేము పెట్టలేదు అని అడిగినప్పుడు, నాకన్నా అల్పులైన వారిని, ఏమన్నాడు? అల్పులుగా, మీకన్నా అల్పులుగా ఉన్నప్పుడు అంటే ఒక ఏమీ లేని వాడికి నువ్వు పెట్టట్లేదు కదా. అర్థమవుతుందా? ఏమీ లేని వాడికి పెట్టట్లేదు కాబట్టి వాడి కడుపు నిండితే ఎవరు సంతోషిస్తారు? దేవుడు సంతోషిస్తాడు. ఎందుకు సంతోషిస్తాడు? వాళ్ళు సృష్టించింది తండ్రి ఆయన. ఇప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే మీ అమ్మ తట్టుకోగలుగుద్దా? మీ నాన్న తట్టుకోగలుగుతాడా? ఎవరు తట్టుకోలేరు. పిల్లలు ఆకలిగా ఉంటే అయ్యో వాళ్ళకి ఏదోటి చేయాలని చెప్పి పెట్టాలని పెట్టినప్పుడు వాళ్ళ కడుపు నిండా తిన్నామమ్మా అనగానే వాళ్ళు ఒక రకమైన సంతోషం. అలాగే దేవుడు కూడా నా పిల్లల ఆకలి ఎవరు తీరుస్తాడా అని చూస్తూ ఉంటాడు. అర్థమవుతుందా? ఆయన ఎవరు ఆకలి తీరుస్తాడా, ఎవరు నా పిల్లలకి బట్టలు ఇస్తాడా అని చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ సహాయం చేసే వాళ్ళని దేవుడు ఏం చేస్తాడంటే దీవించడం మొదలు పెడతాడు. అసలు నాకు దీవెన రావట్లేదు, నా పరిస్థితి ఏంటి, ఇలా ఉన్నాను అనుకుంటున్న గల కారణం ఏంటంటే నీలో సహాయం చేసే మనసు లేదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే పరిశుద్ధులు ఎలా ఉంటారంటే ఆ వాక్యంలోనే చెప్తున్నాడు, పరిశుద్ధుల అవసరాలు పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇస్తారు. ఏమిస్తారు? ఆతిథ్యం. ఒక తల్లి ఏం చేసిందంటే, ఒక ఏలియా గారు ఒక తల్లి ప్రతిరోజు ఆయన ప్రార్థన చేస్తూ ఏలియా గారు ఇబ్బంది పడుతున్నప్పుడు ఒక తల్లి ఏం చేసిందో ఒక ఇంటిని ఇచ్చింది. ఆయన పడుకోవడానికి ఆతిథ్యం ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? ఒక ఏలియాకి ఇచ్చినప్పుడు ఆ తల్లికి ఒక పరిస్థితి బాగాలేదు. ఆ తల్లి పరిస్థితి ఏంటంటే చాలా రోజుల నుంచి పిల్లలు లేరు. ఏం లేరు? అసలు పిల్లలు లేరు, గొడ్రాలు. కానీ ఏలియా గారు అది తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ ఏలియా గారు వచ్చి ఆ ఇంటిలో తిష్టేసి ఉన్నాడో ప్రతిరోజు ఈమె మంచిగా చూసుకుంటుంది. పొద్దున్నంతా వెళ్ళి దేవుడు పనిచేసి వస్తున్నాడు అంటే వాళ్ళకందరికీ దేవుడి మాటలు చెప్పి ఆరోగ్యం బాగపోతే స్వస్థతలు చేసి అన్నీ వచ్చి ఆ ఇంట్లో పడుకుంటున్నప్పుడు ఒక రోజున ఏలియా, నాకు ఇంతగా నన్ను ప్రేమిస్తున్నావు కనుక నీకేం చేయాలి అని అడిగితే, అయ్యా నాకు ఒక కొదువు ఉంది, నాకు ఏం అక్కర్లేదు అంది ముందు, తర్వాత నాకు ఒక కొదువు ఉంది, నాకు ఒక బిడ్డ కావాలన్నప్పుడు అప్పుడు ఆమె దేవుడికి అడిగినప్పుడు దేవుడికి ఏలియా ప్రార్థన చేసి నీకు ఒక పిల్లవాడు పుడతాడు, మగ పిల్లవాడని చెప్పాడు. తర్వాత మరుసటి రోజున అంటే కొన్ని సంవత్సరాల తర్వాత ఒక పిల్లోడు పుట్టాడు. అర్థమవుతుందా? ఇప్పుడు ఆమె ఎవరికి ఆతిథ్యం ఇచ్చింది? అక్కడ
ఒక సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఎప్పుడు ఇచ్చింది? తన ఈ పరిస్థితులు, అంటే ప్రతిరోజు అందరికీ దేవుని వాక్యాలు చెప్పి చెప్పి ఎక్కడ ఒక చెట్టు దగ్గర పడుకునేవాడు, ఆ వర్షానికి ఎక్కడ తడుస్తాడో లేదా ఆ ఎండకు తడుస్తాడని చెప్పి ఏం చేసిందంటే ఒక సేవకుడికి ఆతిథ్యం ఇచ్చింది. ఈ రోజున దేవుని పిల్లలైన మనకు ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో, పరిశుద్ధులైన వారిని ఎవరైతే చేర్చుకుంటారో, అందుకే యేసుప్రభు వారు అంటారు, మిమ్మల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళ ఇంట్లో నేను కలుతానన్నాడు. ఏమన్నాడు? వాళ్ళ ఇంట్లోకి ఆశీర్వాదం వెళ్తుంది, దేవుడు వెళ్తాడు అక్కడికి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధుల యొక్క సావాసంలో నువ్వు ఉంటే సహాయం చేసే మనసు వస్తుంది. అర్థమవుతుందా? ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారు, వాళ్ళు ఎలా ఉంటారంటే